కొంతమంది పోలీసులు మస్తు స్ట్రిక్ట్గా ఉంటారు. రూల్ అంటే రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా బీదోళ్ళకైనా ఒక్కటే తీరు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు. కానీ ఇంకా కొంతమంది పోలీసులు ఉంటారు, జర్ర పైసలు ఎక్కువ ఉన్నోడు కార్ దిగితే సెల్యూట్ కొడతారు, పేదోడు స్టేషన్ పోతే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరు. అగో అసొంటి కంత్రిగాడే ఉన్నట్టున్నది గీ పోలీసోడు. ఏం చేసిండో చూడుండ్రి. कोई लड़ाई नहीं करता, कोई लड़ाई नहीं करता, पूछ लो यहाँ पे इतने सारे लोग हैं कि ऐसे लड़ाई कर 2 घंटे के लिए कमाने खाने के लिए आते రోడ్డు మీద పోతున్నోళ్లకు చిరుతిండి అమ్ముకునే సామాన్ మొత్తం బారేసిండు. పొట్టకూటి కోసం తిప్పలు పడే సామాన్యుని పొట్టగొట్టిండు. అందుకే పాపం గోడ ఏడుస్తున్నాడు ఆ చిరుతిండి అమ్ముకునే అన్న. ఢిల్లీలో ఉన్న జనక్పూరే అనే ఏరియాలో రోడ్డు పక్కకు 2-3 టిఫిన్ బాక్సులు పెట్టుకుని వచ్చిపోయేటోళ్ళకి అమ్ముకుంటున్నట్టు అన్న. ఇక మరి ఆడికి వచ్చిన పోలీస్ కన్లకు 1000 కోట్లు దేశాన్ని ముంచిన అవినీతి పరుడు మారు వేషంలో వచ్చి అమ్ముకున్నట్టు కనిపించిందో లేకుంటే ఓర్వలేకనో తెలియదు గాని ఉప్పులు పప్పులు మొత్తం గుమ్మరిచ్చింది ఇట్లా. ఇక ఎదురు తిరిగి కొట్లాడలేని ఏమనని ఎడ్డిబాబులో తిరుగున్నది చూసి పోలీసుని ప్రతాపం చూపెట్టిండు. పాపం ఆ అన్న ఏడ్చుకుంటా నన్ను ఇక్కడ పెట్టొద్దంటే తీసేస్తోంది కదా, ఎందుకు ఇట్లా చేసిరు అన్నట్టు ఏడ్చుకుంటా చెప్తున్నాడు పాపం. అయితే అక్కడ జనం నాకెందుకు ఈ పంచాయతీ అక్కడ నుంచి వెళ్ళిపోకుండా పోలీసుని నిలబెట్టి పొట్టు తిట్టిరు. దొంగలు దోపిడీదారులు పెద్ద పెద్దోళ్ళ మీద నీ పోలీస్ ప్రతాపం పనిచేయదా? అమాయక జనాన్ని ఆగం చేస్తానికి కాకి డ్రెస్ వేసుకున్నావా? ఏం మనిషివి నువ్వు? కాకి డ్రెస్ వేసుకుంటే కనీసం మానవత్వం ఉండకుండా పోతుందా? సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏం లేనట్టు అట్లెందుకు చేసినావు? ఏ రోజుకు ఆ రోజు పని చేసుకున్న అమాయకుడు నీకు అంతర్జాతీయ ఉగ్రవాది తిరిగి కనిపించిండా? లేకుంటే దేశం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వాటిని ఎగ్గొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న దొంగల తీరుగా కనిపించిండా? ఏం పోలీసు వాయి నువ్వు అన్నట్టు పొట్టు అరుచుకున్నారు. ఇక జనం ఇట్లా తిరగబడి అడుగుతుంటే నోరు మెరుపుతలేడు పోలీసోడు. ఇక ఒదిక్కు మోడీ సారేమో చిన్న బండ్లు పెట్టుకోర్రి, బజ్జీలు బోండాలు అమ్ముకొని ఉపాధి పొందుర్రి అన్నట్టు చెప్తుంటే నువ్వేం ఇట్లా చేస్తావా అని కడిగి పారేసిరట. ఇక ఈ వీడియో చూసిన జనాలు డబుల్ ఇంజన్ సర్కార్లకు ఇట్లనే ఉంటది, బజ్జీల బండి పెట్టుకోమంటారు, సిరితిన్లు అమ్ముకుంటే గిట్ల చేస్తారు, ఎదురు తిరిగి అడిగితే దేశద్రోహులు అంటారు. అంత డబుల్ ఇంజన్ సర్కార్ పుణ్యమే మరి ఇదంతా అని కామెంట్లు రాస్తున్నారు. ఇంటర్నెట్లో ఈలోనేమో కానీ ఆ సిరితిండి అమ్ముకునే అన్న ఏడుపు చూస్తుంటేనే మస్తు బాధ అవుతున్నది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కొడుకు అని, పెన్లాని చెప్పిందని తల్లిని రోడ్డు మీద వదిలేసిపోయిన కొడుకు అని, బతికుండంగానే గాలబెట్టిన కఠినాత్ముడైన కొడుకు అని, ఇట్లా లోకం మీద పేగు తెంచుకొని పుట్టిన దుర్మార్గమైన కొడుకులు చేసిన ఘోరాల గురించి చెప్పుకున్నాం కదా. అట్లాంటి బద్మాషాల ముచ్చట్లు కాకుంటే ఈ ఒగ్గిసొంటి ఉత్తమమైన కొడుకుల గురించి కూడా నలుగురికి చెప్దాం పాన్రి. కొడుకు అంటే ఇగో గీనే, తల్లిని నెత్తిన పెట్టుకునే గొప్పోడంటే గీ అన్నే. నవమాసాలు మోసిన అమ్మ కష్టం తెలిసిన ఈ కాలం గొప్ప కొడుకు ఈతగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ అనే ఏరియాలో ఓ అన్న తన తల్లిని భార్యతో కలిసి గిట్లా మోసుకుంటూ పోతున్నారు. గంగానది చుట్టుపక్కలున్న రాష్ట్రాలల్లో కన్వర్ అనే యాత్ర జరుగుతుందట. అంటే కాషాయం బట్టలు కట్టుకొని చెప్పులు లేకుండా గంగానది ఒడ్డుకు నడిచిపోవాలన్నట. అక్కడ గంగానది నీళ్లు ముంచుకొని తెచ్చి ఊర్లున్న శివునికి అభిషేకం చేయాలన్నట. అగో ఆ కార్యానికి తన నడవలేని తన తల్లిని కావడి కట్టుకొని తీసుకొని పోతున్నాడు. అమ్మ, నువ్వు నన్ను కడుపుల నవమాసాలు మోసిన దానికంటే ఎక్కువేం కాదు నా ఈ మూత. నా కోసం ఎన్ని తినకుంటున్నావో, నా కోసం ఎంత తిప్పల పడ్డవో, నేను 1-2 రోజులు కష్టపడలేనా అన్నట్టు భార్యతోని కలిసి బయలుపోతుండు. అయితే కన్వర్ యాత్ర చేయాలని ఉన్నది గాని మోసుకొని పోవుడు వద్దు కొడుక అని చెప్పిందట తల్లి. కానీ కొడుకే పట్టుబట్టి గిట్ల కావడి తయారు చేసి తల్లిని ఎత్తుకొని పోతుండు. ఇంత మంచి కొడుకు కలిగిన ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడుండ్రి ఇంకో కొడుకు ఏం చేసిండో. తల్లి నీ రుణం ఎంత చేసినా తీరది అమ్మా, నీ తీరుగా ప్రేమ నేను వంచలేను. కనీసం నడవలేని నిన్ను గిట్ల సైకిల్ మీద తీసుకోగలుగుతున్న తల్లి అన్నట్టు సైకిల్ మీద కూసబెట్టుకొని కొడుకు బాధ్యత నెరవేరుస్తుండు. బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టడానికి ఝాన్సీ లక్ష్మీబాయి తన కొడుకును ఈపుకు గట్టుకొని యుద్ధం చేసినట్టు తన తల్లిని ఈపుకు గట్టుకున్నాడు. ఇట్లా నన్ను ఎన్నిసార్లు కట్టుకొని కష్టం చేసినవో, నీ రెక్కల మీద ఎన్నిసార్లు ఉయ్యాలలు ఊపినవో, తల్లి నీ రుణం తీరది ఎంత చేసినా అన్నట్టు సైకిల్ మీద తీసుకుపోతుండు. వీళ్ళు కదా కొడుకులంటే, వీళ్ళు కదా అమ్మ ప్రేమ కిలువిచ్చేది. చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పించింది, అన్నం మెత్తగా కలిపి గోరుముద్దలు తినిపించింది. అప్పుడు మాకు సోయి లేకపోవచ్చు గాని ప్రతి తల్లి తన కొడుకులను అల్లారు ముద్దుగానే సాగుతుంది. అందుకే తల్లి నువ్వు నడవలేని టైంలా మీకు మేము అమ్మలైతున్నాం అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియోలు ఇంటర్నెట్లో గిర్రగిర్రగా తిరుగుతుండే వరకల్లా ఈ తల్లుల కొడుకులకు చేతులెత్తే దండాలు పెడుతురు దేశం పబ్లిక్. మస్తు గ్రేట్ కదా, ఏమంటారు?